వెల్కమ్ బ్యాక్ టు పూర్ణాస్ కిచెన్. ఈరోజు వీడియోలో మనం రెగ్యులర్గా చేసుకునే చపాతీ, దానికి సైడ్ డిష్ ఎగ్ బుర్జీ ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఎగ్ బుర్జీ చేయడానికి కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కల్లో ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా సాఫ్ట్గా అయ్యే వరకు ఈ నూనెలోనే మూత పెట్టుకొని కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు 2 నిమిషాలు మగ్గిన తర్వాత అందులో పసుపు వేసుకొని మరి కాస్త సేపు కలర్ చేంజ్ అయ్యే వరకు మగ్గించుకోవాలి. ఉల్లిపాయ మాడిపోకుండా చూసుకొని ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఎన్ని ఎగ్స్ అయితే తీసుకుంటామో అన్ని ఎగ్స్ బ్రేక్ చేసుకొని వేసుకోవాలి.
ఇప్పుడు ఆ ఎగ్స్ అన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని కర్రీకి సరిపోయేంత ఉప్పు కారం కూడా యాడ్ చేసుకొని ఎగ్స్ మొత్తం ఫ్రై అయ్యే వరకు లో ఫ్లేమ్లో కలుపుతూనే ఉండాలి. ఎగ్స్ ఫ్రై అయితే కర్రీ కూడా కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు ముందుగానే కలిపి నానబెట్టుకున్న గోధుమ పిండిని చపాతీలా చేసుకుందాం. పిండిని ఇలా సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఏ సైజ్ చపాతీ కావాలో ఆ సైజులో బాల్స్ లాగా చేసుకొని చపాతీలాగా చేసుకోవడమే. మధ్యలో పొడిపిండి చల్లుకుంటూ చపాతీ చేస్తూ ఉంటే ప్లేట్కి అంటుకోకుండా చపాతీ స్మూత్గా వస్తుంది. చపాతీలు చేయటం కంప్లీట్ అయిపోయాక ప్రీహీట్ చేసుకున్న పెనం మీద మనం చేసుకున్న చపాతీ వేసుకొని లైట్గా ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేసుకొని రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి. చూస్తున్నారుగా చపాతీ ఎంత మెత్తగా సాఫ్ట్గా ఉందో. సో ఇప్పుడు చల్లారక ముందే ఎగ్ బుజ్జీతో సర్వ్ చేసుకుంటే ఎన్ని చపాతీలు తిన్నా ఇంకా తినాలనిపించేలాగా ఉంటుంది. మీరు కూడా ఎగ్ బుజ్జీతో ఎప్పుడైనా చపాతీ ట్రై చేశారా? లేదంటే ఇప్పుడే వెళ్ళి ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి.